హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళినాం. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే దారి మధ్యలో భువనగిరి ఎల్లమ్మ గుడి అయితే ఉంది. చాలా బాగుంది గుడి. నేను ఫస్ట్ టైం వెళ్ళిన గుడికి అయితే. ఇక్కడ చూసిరా ఎంట్రన్స్లోనే అమ్మవారి రూపం అనేది ఉంటుంది. ఎంత బాగుందో తెలుసా? చూడండి, ముందు పుట్ట వెనకాల అమ్మవారి రూపం అనమాట. కొంచెం డిస్టెన్స్ ఉంది. అమ్మవారి దగ్గరనే మనం కొబ్బరికాయలు కొట్టుకోవడానికైతే ప్లేస్ అనేది ఇచ్చారు మనకి. ఇది రూపు మాత్రమే. వెనకాల అమ్మవారి గుడి ఉంది. కొంచెం ముందుకెళ్ళి అక్కడ మనం అమ్మవారి గుడి దర్శించుకొని ప్రదక్షిణాలు చేసి అక్కడైతే కొబ్బరికాయని, అగరబత్తులు, ఆరతి కర్పూరం అవన్నీ కూడా సమర్పించుకోవాలి. ఇక మనం ఇక్కడైతే చాలామంది కొత్త కార్లు కొన్నప్పుడు, అంటే ఎల్లమ్మ తల్లి సెంటిమెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్త వెహికల్స్ అనేవి, మేము వెళ్ళినప్పుడు ఒక 3 కార్లు అనుకుంటా, 3 కార్లు అయితే వచ్చినాయి. అవి వాళ్ళైతే పూజ చేయించుకున్నారు. మేము అక్కడ ఎల్లమ్మ గుడిని దర్శించుకున్న తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి అయితే ముందుకు బయలుదేరినాం. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. మేము వెళ్ళింది సాయంత్రం 6:30, 7కి ఆ మధ్యలో వెళ్ళినాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా బావ కార్ పార్కింగ్ కోసం అని పోయిండు. అక్కడనే పోయిండు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కావచ్చు. ఏమైంది అంటే, ఏం చేయమంటే 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు మన కార్ పార్కింగ్ దొరికింది, అందుకే లేట్ అయింది అని చెప్పిండు. సరే ఇక ముందుకైతే బయలుదేరినాం. మనకు ముందు రాగానే ఈ పాదాలు అయితే ఉంటాయి. మనం స్వామివారి పాదాలు దర్శించుకున్న తర్వాత స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడ అవతారాలు అనేటివి ఉన్నాయి. అవతారాల పేర్లు అనేటివి క్లారిటీగా వీడియో రాలేదు. నరసింహ అవతారం, కూర్మ అవతారం, ఇంకా చాలా అవతారాలు ఉంటాయి కదా. అవతారాలన్నీ కూడా ఇక్కడైతే స్టెప్స్ మనకి స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి అవతారాలు అనేటివి ఇచ్చారనమాట. ఆ స్టెప్స్ అయిపోగానే మనకి ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్కి మనం వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఏమేమి టికెట్లు అంటే మనకి ఫోన్ కౌంటర్ ఒకటి, ఇంకా మనకి ఫ్రీ దర్శనంకి అయితే టికెట్ ఉండదు. 50 రూపాయల దర్శనం, 300 దర్శనం, 500 దర్శనం, ఇట్లయితే దర్శనాల టికెట్లు అయితే ఉన్నాయి. మేమైతే 50 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి అయితే లైన్లో నిల్చుందామని నిల్చుంటున్నాము. ఇక్కడ నా ఫోన్ నా చేతిలో ఉన్నంతసేపు అయితే వీడియో తీయగలిగిన. తర్వాత మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా కౌంటర్లో పెట్టక తప్పదు కాబట్టి ఫోన్లన్నీ తీసి కౌంటర్లో అయితే పెట్టేసినాం అనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది కౌంటర్ అనమాట. ఇక్కడే మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా జరిగింది మా స్వర్ణగిరి టెంపుల్ దర్శనం అయితే. ఎలా ఉంది?